रघुनंदन रघुरघुनंदन रघुवर सेवन रघुपति चायन ఏంటిది రావట్లేదు మళ్ళీ ట్రై చేద్దాం పిల్లోడికి ఏది ఎక్కువ గారాబం చేశాను. నువ్వు అడిగిన వెంటనే ఈ సూపర్ హీరో బొమ్మలు డివిడీలో కొన్నాను చూడు, నాది తప్పు. ఇంకోసారి పిచ్చి వేషాలు వేసావంటే నేనే కాలరెక్కొడతా. మళ్ళీ అదేంటి చేతిలో ఇటీవు. నెక్స్ట్ ఇయర్ బోర్డింగ్ స్కూల్లో పడేస్తే గానీ దారికి రాడు. సూపర్ హీరో అంట సూపర్ హీరో. నువ్వు ఇష్టపడే వాళ్ళు కథలోనే ఉంటారు నాన్న. రియల్ లైఫ్లో అలా ఎవ్వరూ అవ్వలేరు. నేనవుతానమ్మా. చూడు నాన్న, సూపర్ హీరో అంటే శక్తిలో ఉండవలసిన అవసరం లేదు. తన శక్తికి మించి మంచి కోసం పోరాడేవాడే సూపర్ హీరో. ఏంట్రా పిలిచావు? రే సిరి, స్పైడర్ మ్యాన్ కి అమ్మా నాన్న లేరు కదరా? లేరు. బ్యాట్ మ్యాన్ వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన తర్వాతే తను సూపర్ హీరో అయ్యాడు కదరా? అవునరా. అంటే అమ్మా నాన్న ఉండుంటే వాళ్ళని సూపర్ హీరోలు అవనిచ్చేవాళ్ళు కాదరా. ఆహా. जल्दी करो. कौन है रे तू? सुपर हीरो बोलते आजकल बहुत फेमस हो रहा है। ऐसा है क्या? अब इसको मारकर हम भी फेमस हो जाएंगे. फोड़ दो साले को.
तू क्या सुपर हीरो बनेगा रे साले? పండు రోయ్ కోటిగాడి కంటబడిందో ముద్దుగా ఎవడరాదే అమ్మ ఈడా ఊళ్ళో ఇంకేం మిగలేదేట్రా కొట్టేయడానికి వచ్చి నా మామిడి పండు మీద పడ్డావు దొంగజాడుగా కొట్టడం కాదురా దమ్ముంటే ఇప్పుడు కొట్టు చూద్దాం చూసుకుందాం ఈ రోజు నువ్వో నేనో తేలిపోవాలి దొరికేసింది కోచ్ చేతిలో కొబ్బరి చెప్పు కొట్టేసి అదవా ఇది మాత్రం కోటి కడదే ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చినట్టు నాకు కూడా ఒక రోజు వస్తుందిరా అప్పుడు చెప్తా కాశీని గజపతి గారి మనుషులు కొడుతున్నారా ఉండే అలా బలం ఏంటో తెలిసిందిగా ఇప్పుడు నా సత్తా ఏంటో చూపిస్తా నేనున్నాను ఆయనమ్మ అన్నావు కదరా అబ్బా దీనికేం తక్కువ లేదు వదిలేంటి అన్నావా ఇప్పుడు చూడరా అడు పన్నే కట్టాలా ఈ పాక వేయాలా ప్రతి దాంట్లో ఏడాడతావు పెట్ట చేస్తావు నాకు కొట్టడం రాకపోవచ్చు కానీ బా కొట్టేయటం వచ్చి రోయ్ పుల్లిరాజు గారి దగ్గర కొట్టిసావా వెళ్ళిదమ్మి చూడనట్టుకొచ్చి సరే పద అడ్మిట్ లో లెటర్ పాలు ఎక్కువ పోయాలంట పద పోయేదాం అయితే నువ్వు వెళ్ళిపోయిరా దానికి నేనెందుకు నీకెంక ఎలగలేదా వేసాకాలం వచ్చింది ఊరికి ఇంగ్లీష్ పేపర్ వచ్చింది లీటర్ పాలు ఎట్టా పోయమంటున్నారు మీనా చొప్పునేంట్రా అయితే పద మరి
పులమె పిల్ల గుండెను ఎల్లా దండగా అల్లా పులమె పిల్ల పులమె పిల్ల పులమె పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పులమె పిల్ల ఊరెడు పూలే మారాడికి చారేడు చంపలే సూర్యుడై పూసలే ఎర్రగా కందలే నున్నాని బుగ్గలే పిల్ల పల్లేరు కాయ సుపుల్లా సిక్కి అల్లాడినానే సే పల్లా పసిడి పచ్చాని అరసే తుల్లా ధార పోస్తా ప్రాణాలు తానే అడగాల సీతా కోకల్లె రెక్క విప్పేలా నవ్వి నాలోన రంగు నింపాలా మళ్ళీ అందాల సెట్టు మళ్ళీ గంధాలు మీద జల్లి నన్ను ముంచి వేసేనే తనపై మనసు జారి వచ్చాయేరి కోరి ఊరేడు పూలే మారాడికి చారేడు చంపలే సూర్యుడై పూసలే ఎర్రగా కందలే నున్నాని బుగ్గలే పిల్ల అల్లాడిపోయి నీ వల్ల ఉడికి జ్వరం వచ్చినట్టు నిలువెల్లా బలమే లేకుండా పోయే గుండెల్లా ప్రేమ మందే రాసియ మూడు పూటల్లా ఎల్లి పోతుంటే నువ్వు వీధుల్లా తుళ్ళి ఊగిందే ఒళ్ళు ఉయ్యాలా తెల్లని కొట్టు పిల్ల దాచేసి కేబుల్లల్లా నన్ను మోసుకెళ్ళవే పట్నం సెందమామా సిన్నానాటి ప్రేమ పులమె పిల్ల అమ్మాయి జల్లో చేరి ఎల్లా పులమె పిల్ల ఊరెడు పూలే మారాడికి చారేడు చంపలే సూర్యుడై పూసలే ఎర్రగా కందలే నున్నాని బుగ్గలే గొప్ప సంబంధం తెచ్చావులే పద పద ఈసారి కూడా ఇలా చేసావేంటమ్మా అంత మొండి పట్టు పడితే ఎలా? చూడు నేనింతే. ఇక మీద నాకేదైనా సంబంధం తీసుకొస్తే నా గురించి కాస్త చెప్పి తీసుకురా. ఏంటో ఈ దూరం. ఆహా ఏంటి ఇది కూడా దెబ్బేసిందా? నా మీద నోరేసుకుని పడిపోయిన ఊర్లో వాళ్ళు అందరి మీద పడిపోతే ఊరుకుంటారండి మరి. చదువుకి పనికిరాని నాలిక సంకట నాకడానికి పనికొచ్చిందంట. ఈడే మనకు చెప్పాలి. అయినా ఎవరైనా సావిత్రిని చేసుకుందాం అనుకుంటారు కానీ సూర్యకాంతం చేసుకుందాం అనుకుంటారేంటే? ఎక్కువ మాట్లాడితే ఇంట్లో నుంచి గంటేస్తా. చెప్పాడికి తేరగా తిండి వస్తుంటే తెలియట్లేదు ఎదోకి. దొండకాయ కూర చింతపండు రసం ఏంటి ఇటుకే? ఇది పెట్టడమే ఎక్కువ. మూసుకొని తిను. మీరు మళ్ళీ మొదలెట్టారా? ఇదిగో దీనికి పెళ్లి చేయాలంటే రెండే మార్గాలు. ఒకటి, దీన్ని నోరు మూసి మోగదని చెప్పి ఎవడో ఒకటికి ఇచ్చి కట్టబెట్టేయాలి. రెండు, ఏ చోటోడినో చూసి చేతులు దులిపేసుకోవాలి. నువ్వు నోరు మూసుకోరా, అంతా నీ వల్లే వచ్చింది. అసలు నువ్వు తిన్నగా ఉండుంటే. ఇప్పుడు ఆడేం చేశాడు? వచ్చిన పని అయిందిగా, ఇంకెళ్ళు. అబ్బో, అక్కగారు తమ్ముణ్ణి ఎన్ని మాటలైనా అనొచ్చు, మేమంటే మాత్రం పొడుచుకొచ్చేసింది. మాకెందుకులే. ఎరా
సంతలో వెంకటలక్ష్మి చేతి గడియారం పోయిందంట. నువ్వు గాని కొట్టేసావా? ఏయ్ ఏసాలు కాకపోతే ఈ ఊర్లో గడియారాలు పెట్టుకునే మొఖాలు ఉన్నారేటే? ఊరిని నా మీద పడి అడుగుతారు. అంటే ముళ్ళు లేదే, ముళ్ళు లేదు అదేం చేసుకుంటుందని తెచ్చే. నా పరువు తీస్తున్నావు. ఇలాంటి పాడు పనులు చేయదని ఎంత చెప్పండా? ఇంకా ఎప్పటికీ మారుతావు? ఆ కాశీగాడు కనీసం పాలేపరం చేస్తున్నాడు, నువ్వెప్పుడు పనికొచ్చి పని చేస్తావో? ఒరే హనుమంతు, నా కడుపే కొట్టావు కదరా. ఇప్పుడు నా చేతి వాట నీ కొంపలో చూపిస్తా. ఏం చేస్తున్నాడు వీడు? చిన్న మోత తీయడానికి అంత ముక్కుతున్నావు ఏంట్రా? ఊర్లో ఏంటో ఏది పోయినా నన్ను వచ్చి అడుగుతుంటే సిగ్గేస్తుందిరా. ఎప్పటికీ బాగుపడతావో ఏంటో. మనం మరీ ఇంత ఈక వారిని ఇంట్లో కూడా డ్యూటీ దిగలేదు ఏంట్రా నువ్వు? మా గురుగారి పేరెట్టుకొని ఆయన పరుగు తీస్తున్నావు కదరా. దొంగ 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 ఏయ్, ఏయ్. అరే డబ్బులు తీసుకెళ్లి పన్ను కట్టే. ఏ డబ్బులే? పోపులు డబ్బా నుంచి నూకేసావే అయ్యి. నేను ఒకేనా? ఎవరైనా ఇంటే సొంత అక్కేలా అందరు. ఎవడికో పోయే కాలం వచ్చినట్టుంది. ఎరా వినిపించిందా? గడ్డతన్లే. అనాదిగా వస్తున్న మన ఊరి కట్టుబాట్ల ప్రకారం ఊర ఊరి ప్రస్తుత పాలెగాన్ని పోటీకి సవాలు చేసిన మల్ల సింహాద్రి ఒకవైపు, ఇంకోవైపు అన్యనాద్రి భీముడు, ఓటమి లేని వీరుడు సింగరాయి కొండ గజ. మీరెవరైనా బందిపోట్లను చూసారా? మీరు చూసారా? మీరు చూసారా? మరి ఎవరి నుండి రక్షణ కోసం పన్ను చెల్లిస్తున్నాం? ఊరి కోసం మీనాక్షి ఎంత ఆలోచిస్తుందిరా. ఎంతైనా తన బంగారమే. అందుకే కానీ దొంగలు పడ్డాయి. పెద్దోళ్ళు ఆలోచించి పెట్టిన కట్టుబాట్లను ఏలెత్తి చూపకూడదు. సెలవులకనొచ్చిన దానివి పల్లెగాలి పీల్చుకొని పో. కాలంతో పాటు కట్టుబాట్లు కూడా మారాలి. ఇప్పుడు మనకు కావాల్సింది పాలెగాడు కాదు, ఊరి సమస్యలు తీర్చే నాయకుడు. అయ్యా, ఊర్లో తిరుగుబాటు సూచనలు కనిపిస్తున్నాయి. ఆ ధైర్యాన్ని అనిచేయాలయ్యా. పన్ను కట్టడానికి దిక్కులేదు గాని ఆసుపత్రి కావాల్సి వచ్చిందిరా. అయ్యా అయ్యా, ఆసుపత్రి కట్టడానికి ఎన్నాళ్ళ నుంచో ఊరంతా కలిసి పోగేసిన డబ్బయ్యా ఇది. అయ్యా, పన్ను కట్టకపోయినా పాలెగాడి పాలన్ని ఏలెత్తి చూపించినా మీ ఇంటిల్లి పాదికి పాడె కట్టాల్సి వస్తుంది. రామచంద్ర ప్రభు. योगजलधि पयोनिधिं वियोगशरदि महापधिं भाग्यभगिति शकावृतिं भोगभुवनभवाकृतिं रामस्मरणमुजागरं विरामरचननिशाचरं वेदविनुतप्रचारणं निवेदविदितप्रचोदनं भीषणं भीषणं चिरकाललङ्कापालकं प्रभुं विभुं ब्रह्मणा
మీనాక్షి त्रिकालवेदिपदाम्बुजम् కళ్ళేటి ఇలా ఎర్రగా అయిపోయి మీనాక్షిలా చూస్తే మందుకు పడి నాటు వద్దండి బాబు మా వాడు నెల దగ్గర ఎగలాడంటాడా మీరు ఏదో ఒకటి చేసి కాపాడాలమ్మా ఉలుకు పలుకు లేదండి ఒంటి నిండా కత్తిపోట్లేదు చూస్తే భయం రండి మీరేటండి మా ఇంటికి వచ్చారు? మా నాన్న మీద ఒట్టండి కింద దెబ్బలుండండి ఎలా దెబ్బలేరా దెబ్బలే కదా కావాలి. మీనాక్షి ఎందుకు వచ్చింది? నేను ఎందుకు కొట్టింది? ఎందుకు వెళ్ళిపోతుంది? ఆవిడ గారు నేను ఎవడో చావు దెబ్బలు తిని మరి కాపాడాడట ఆ నువ్వే అనుకోని అది నేనేరా బాబు. మరి దెబ్బలేరా ఇందాక పోయేలేరా? నువ్వు గొప్పోడ్రా బాబు జోబులో డబ్బుల్ని ఒంటి మీద దెబ్బలు కూడా మాయం చేస్తావు నిజం చెప్తుంటున్నా. చూడరా డబ్బులు పోయాయి. నేను ఆడుతున్నా చూడు. నువ్వు నీ సోద మాటలు ఎవడంటే నేను చెప్తాను. ఇప్పుడు మీనాక్షి ఎలా నమ్మించాలి? కొలుసు దొరికింది. దీనివల్ల ఇదంతా. దీన్ని డబ్బులు తొందరగా తగ్గాలని పోలరంకు కోక పెట్టి మొక్కుకో. అమ్మా, నువ్వు మామూలు తల్లి కాదమ్మా. తల్లి నీ గుడి ముందు నా తమ్ముడు నిప్పుల మీద నడిపించి నీ ముక్కు తీర్చాను తల్లి. ఏడిడు ఏరా శేఖరు, నేనంటే నీకు బొత్తిగా లెక్క లేకుండా పోయిందిరా. కోడి కూర పట్టకరా అంటే ఏట్రా ఇది? ఈరోజు శనివారం కదండి, మా ఇంట్లో నీస్ ముట్టరండి. శనివారం అని చెప్పి పులిహోర తింటదిరా నీ అబ్బా. చంపేస్తారోయ్. రారా పులయ్య ఇటీ. హరి పండుగప్పే. ఆహా అదిరింది. ఏటి పాప అలా చూస్తున్నావు? నువ్వొక ముద్దేస్తావా? చిన్న పిల్లల దగ్గర లాక్కొని తింటున్నావు కదా, సిగ్గులేదా? పెళ్ళాం లేదు. ఇక్కడెక్కడో పడుండాలి. ఒసేయ్, ఇక్కడ ఎర్రగా నిగనిగలాడేది ఎక్కడైనా కనిపించిందా? కుంపట్లో నిప్పులున్నాయి తెమంటావా? వద్దులే ఉంచుకో.
ఎక్కడుంది ఇది? దొరికింది. అబ్రకదబ్రా. జై బజరంగ్ బలి, జై మహిష్మతి, జై జానకి నాయక. ఓం భగభగే భగిని భాగోదరి భగవాసినే. అమ్మా పూజమ్మా ఎల్లమ్మా అంకలమ్మా అంకలమ్మా నీ శక్తి నాకు తెలుసమ్మా. రామమ్మా దెబ్బలు తగ్గాయంటే పులరమ్మదే అనుకున్నా శుద్ర పూజలు చేస్తున్నావా నువ్వు? సచ్చినోడా, నువ్వు అయిపోయారు. ఆగు, ఆగు. తలుపులు గొడవలు పగిలినప్పుడే అనుకున్నా. ఆగరా దొంగ సచ్చినోడా, ఇంట్లో అడుగు పెట్టావో సచ్చేవే. యారా మణిబాబు? అవునరా, ఇవాళ నుంచి నీ పేరు మణిబాబే. నాకు శక్తులు ఇచ్చినంటే ఇచ్చి తిరిగి లాగేసుకుంటావా? మీనాక్షి ముందు నన్ను ఎర్రోని చేసావు. నిన్నటి వరకు కనీసం నన్ను దొంగలాగైనా చూసేది, ఇప్పుడు మరి దొంగ కొడుకులా చూస్తాంది. నా బతుకు భూగిపాలు చేసావు కదరా మణిబాబు, మణిబాబు, మణిబాబు. ఏంటి మెరుతుంది? వినవే బర్రి పిల్ల, నువ్వు వినవే బర్రి పిల్ల, కన్నా నా బర్రి పిల్ల, విన్నావా బర్రి పిల్ల, నా పిల్ల బర్రి పిల్ల. చూసావా? ఇదేముందరా, మా పాపాసరాజు శివలింగం ఎత్తేహాడు, నీ గొప్పేటి? ఇలాంటివన్నీ అతడు ఎప్పుడో చేశాడా, నీ గొప్పేట్రా? చూపిస్తా. ఇలాంటి ఫీట్లు కళ్యాణ్ బాబు చాలా చేసాడురా, నీ గొప్పేటి? ఓ బాబు రే, సూపర్ హీరోలు చేసేవి ఇవేరా? మన హీరోలు ఇవన్నీ తేలిగ్గా చేస్తున్నారు. సూపర్ మ్యాన్, శక్తి మ్యాన్ లాంటి శక్తులు వచ్చాయని నమ్మాలంటే ఎట్లాంటివి కాదురా, ఇంతకు మించి చెయ్యాలి. చేతావా? ఇంతకు మించా? మా నందమూరి అద్దగాడు నటసింహ ఆ లెజెండ్ మా అలయ్ బాబు చేసించే, అప్పుడు ఒప్పుకుంటా నీ గొప్పేట. వద్దురా, వెళ్ళిపోతారా రా బాబు. ఆయన ఎక్కడ నువ్వెక్కడరా? నీకేమైనా అయిందని అక్కడికి తెలిస్తే నా పాలన తీసేద్దరా. రారా బాబు, వెళ్ళిపోతాం. జై చెన్నకేశవ, జై చెన్నకేశవ, జై చెన్నకేశవ. గున్నేరుగు నిన్నే రోయ్, ఓ బండి సర్రా. అయ్యా, నీ దగ్గర ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసురా. చూస్తున్నాడు గోల్డ్ చైన్ ఇదే దగ్గర కొట్టేస్తుంది అనమాట. దీని దగ్గర ఎలాగైనా నొక్కేయాలి. ఇందా అమ్మ తినమ్మ బొక్కటేశాడు దొబ్బోడు. అయితే మరి స్కూల్ అయిపోయాక వెళ్దామా? సరే అక్క. నీకేం కావాలంటే అది తీసుకోండి. ఇతనాగనే
ఎందుకు ఇఫ్ యూ డోంట్ మైండ్. బట్టలు ఇప్పిస్తుందండి. లైఫ్ లో ఫస్ట్ టైం అండి. అయ్యో సిగ్గేస్తుంది. ఏ పిల్లలు మీరు చూడకుండా కళ్ళు మూసుకోండి. ఈ దెబ్బ అంటే కుక్క నోట్లో మటన్ ముక్క లాక్కుపోయినండి, కరిచేసింది. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నేనా? ఇంకెన్నాళ్ళు ఇలా దాక్కుంటావు? నేను దాక్కోట్లేదండి, రోజు బడ్డీ కూడా తెలుస్తున్నారుగా, నేను ఇక్కడే ఉంటాను. ఇంకా అమ్మాయికుల్లా నటించుకో. నన్ను కాపాడి నా ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నావు? దీన్ని ఎవడో కాపాడినట్టున్నాడు. ఆ క్రెడిట్ మన అకౌంట్లో వేసుకుందాం. ఎలా వస్తానండి? గుడికెళ్ళి ప్రసాదం అడగచ్చు, పనికెళ్ళి కూల్ డబ్బులు అడగచ్చు, కానీ సాయం చేసి సూర్యుడు లేకపోతే ఏం చేయమంటావు తల్లి? ఎరా సొమ్ము కూడా దోసుకుపోయారు. ఊరవతల బందిపోట్లను చూపించి ఊళ్ళో మమ్మల్ని బానిసలుగా మార్చేశారు. తప్పని ఎదిరిస్తే కుస్తీ పేరుతో సంపెడుతున్నారు. వాళ్ళని ఎదిరించే ధైర్యం లేక ఇలా సావాలనుకున్నాను తల్లి. మరి హనుమంతుడేడి? ఎవరు బాబు మీరు? ఇంకా అర్థం కాలేదంటే సినిమా షూటింగ్. ఇదిగో ఈయన హీరో, ఈయన కామెడియన్. కామెడియన్, ఆమె సైంటిస్ట్. ఏంటంటున్నాడు రా? సైన్లు పెడతా ఉంటాడంట. అదేంటది? ఈ ఉన్నోళ్ళు ఇంతారా పళ్ళు తొంగురు కదా, వాసన రాకుండా ఉండడం కోసం సెంటు కొట్టుకుని చాలా కలరింగ్ ఇచ్చేస్తా ఉంటారు. పళ్ళు దోమడం గురించి నీ పల్లె చెప్పాలి. ఇట్స్ నాస్మా ఇన్హేలర్. మాకు చాలా ఆస్తులు ఉన్నాయి ఇక్కడ. ఆస్తు ఉబ్బస్ బ్లడ్ ఇలిటరేట్. చెప్పనైపోయాడు. మా ఊరికి ఏం పని మీద వచ్చారు బాబు? చీఫ్, అది మీరు చూసే వీడియోస్ కాదు, నేనేదో క్యాజువల్ గా. బాడీ ముక్కలు ముక్కలు అయిపోయి ఉంటుంది. వీడెవడో సూపర్ మ్యాన్ కమ్మ ముగ్గుట్లో ఉన్నాడు చీఫ్. Delete this video from the internet. నా పేరు మైకల్. నేను మీ ఊరిని డెవలప్ చేయడానికి వచ్చాను. మీకేట్ లాభం? ఇట్స్ కాల్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. పెద్ద పెద్ద కంపెనీలు ఇలా వెనకబడ్డ గ్రామాలకి సాయం చేస్తుంటాయి. రైట్. అంటే ఇప్పుడు మా ఊరికి ఏం కావాలని ఇచ్చేస్తారండి? ఎగ్జాక్ట్లీ. మీ ఊరికి మెట్రో కావాలా, ఫ్లైఓవర్ కావాలా, లేకపోతే ఎయిర్పోర్ట్ కావాలా, మీకు ఏది కావాలంటే అది ఇస్తాం. షజామ్. ఊళ్ళో సినిమాలు చూడాలంటే బాగా ఇబ్బందిగా ఉందండి. ఒక థియేటర్ కట్టితే. మీనాక్షి గారు మీరు చెప్పండి. చాలా ఏళ్లుగా సరైన సమయానికి ట్రీట్మెంట్ అందక ఈ ఊరు చాలా మందిని కోల్పోయింది. ఇక మీద అలా జరగకుండా ఉండాలంటే ఈ అంజనాద్రిలో ఒక హాస్పిటల్ ఉంటే బాగుంటుంది. హాస్పిటల్గా డన్. వీళ్ళకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిద్దాం బాస్, విత్ హెలిప్యాడ్. ఏమంటారండి? Hey Siri. Chief, tell me.
వాడి గురించి ఏమైనా తెలిసిందా? అదే పనిలో ఉన్న చీఫ్. ఈవినింగ్ కల్లా వాడికి పవర్స్ ఎక్కువ నుంచి వస్తున్నాయో కనిపెట్టిస్తా. హాస్పిటల్ ఫౌండేషన్ పనిలోపు హ్యాక్ చేసుకుని వెళ్ళిపోదాం. తీసుకున్నారు 1000 రూపాయలు తిరిగి ఇవ్వకపోతే నడి రోడ్డు మీద నీ పరువు తీస్తాను ఏమనుకుంటున్నావో? ఒక్క రూపాయి కూడా ఎవరు నా డబ్బా ఇదేమూర్రా బాబు, ఒక్కడో తెలియదు అంటున్నాడు. అసలు ఈ హనుమంత్ గడికి పవర్స్ ఎక్కువ నుంచి వస్తున్నాయి అంట కర్మ. నేను చెప్పనా? నీకు తెలుసా? నేనే ఇచ్చా. నువ్వా? సాక్రిఫైస్ చేశా. నాకు డౌటే. నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇంటికి వస్తే చూపిస్తా. నువ్వేమన్నావా? నాకు తెలియదు, ఇప్పుడే కలిసాడు. రేయ్, తెలియపోతే తెలియనట్టు ఉండాలి. తెలిస్తే నాలా పాడైపోయిన బన తినాలి. నీకు తెలుసా? అయ్యో నాకు తెలియదండి. తెలీదు. నీకు తెలుసు, నాకు తెలుసు. ప్లీజ్ చెప్పవా? నెల రోజుల కిందటి వరకు వాడికి ఎటువంటి బలం లేదండి. సరిగ్గా నెల రోజుల కిందట అదిగో తిప్పుకుంటూ వెళ్తుంది ముర్రాజాది గేదె. భాష తింటావా? మా భాష నువ్వేం తింటావులే. దాన్ని గట్టిగా వాటేసుకుని ముద్దటేసాడండి. అంతే, ఆడికి బలం పెరిగిపోయి పెద్ద పెద్ద వట్టాదల్ని గాల్లోకి ఎగరేసుకుంటాడండి. నిజం. నేను నమ్మనే. దాన్ని ముద్దు పెట్టుకుంటే ఉన్న పవర్స్ అన్ని పోయేలేవనే, దాన్ని ముద్దు పెట్టుకుంటే పవర్స్ వస్తాయంట. బుల్షిట్. దున్నపోతే పేడని తీసి పడేయకండి. ముట్టుకుంటే కరెంట్ రావట్లేదా? అలాగే దాన్ని పట్టుకుని ముద్దు పెట్టుకుంటే పవర్స్ వస్తాయి. ఓ మై గాడ్. సార్, ఇది బండరాయి కాదండి, మొండిరాయి. లోడ్ ఎక్కువయ్యి అర్రములు దాటేస్తుందండి. ఇది తీయడం అయ్యే పని కాదు. కాసేపట్లో వాడికి పవర్ ఎలా వస్తుందో తెలిసిపోతుంది. వెయిట్ వాచ్.
పగిలిపోయిన కళ్ళద్దాలు తీసి పెట్టేశారు. కొంపదీసి ఆడికి మీరు పడిపోయారా ఏంటి? చీఫ్ నేను చెప్పాగా ఐ డిజైన్ ద మోస్ట్ పవర్ఫుల్ సూట్ ఎవర్. ఇట్స్ రెడీ. ద మెగా మ్యాన్ 2.0. And guess what? వైబ్రేనియం మదర్ హస్బెండ్ మెటీరియల్ తో తయారు చేస్తారు. ఇట్స్ ఇండిస్ట్రక్టబుల్. కిక్-యాస్ రైట్? అండ్ చెక్ దిస్ అవుట్ చీఫ్. ఇందులో ఏముందని చూస్తున్నారు కదూ. డోంట్ అండర్ ఎస్టిమేట్. దీని పంచ్ పవర్ ముందు ఆ హనుమంతి గాడి పవర్ పిల్ల బచ్చా చీఫ్. కమ్ ఆన్, రైట్ అవుట్, రైట్ అవుట్. కమ్ ఆన్, రైట్ అవుట్. వెరీ చీఫ్, ఫీల్ ద పవర్. హనుమాన్, హనుమాన్, హనుమాన్. ఇదిగోరా బా, ఈ దెబ్బతో చుట్టుపక్కల ఓలలో కూడా నీ పేరు మారుమోగిపోయింది బా. మరా హోదైటి అయినా ఎంతకాలం అని ఇలా ఎదుగు బొదుగు లేకుండా పడుంటాం. మనం కూడా ఒలింపిక్స్కి వెళ్ళి దేశానికి బంగారు పథకం తెచ్చేస్తే ఎట్టదంటావు? నువ్వా ఒలింపిక్కే? మన మణిబాబు చూసుకుంటాడులేవా. చూసుకుంటాడులే. అరే ఎంత కాదన్నా మనం విసిరితే 2 కిలోమీటర్లు వెళ్ళకుండా ఉంటుందా? వెళ్తే ఎందుకు వెళ్తావు మరి? అలా కాదు బా, ఇప్పుడు పోటీలు రాత్రి ఉంటే ఏంటో పరిస్థితి. అయినా మీనాచి మనకి పడిపోయిందిలే బా. వాళ్ళ తాత నడేయాలంటే ఇట్లాంటి ఏదో ఒకటి చేయాలి కదా. అయినా అంత తొందరగా నచ్చాల్సిన అవసరం ఏమొచ్చిందిరా బా? మీనాచిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? ఏంటి పెళ్ళే? ఒరే సిగ్గుందా? ఇంట్లో అక్కను పెట్టుకుని నీకు పెళ్లి నిగురుతావిట్రా? అది పెద్ద గయ్యాలరా. అది గయ్యాలదని చుట్టుపక్కల ఊర్లంతా కూడా తెలిసిపోయింది. దానికి పెద్ద సంబంధాలు కూడా రావట్లా. అందుకే నేను చేసుకుందాం అనుకుంటున్నా. ఏమంటావు? చేసుకో చేసుకో. ఇంట్లో పొయ్యి వెలిగించటం రాదు గాని ఊరంతా భోజనాలు పెట్టడానికి తయారైపోయావు. ఏంటే ముసలి ఎక్కువ మాట్లాడుతున్నావు. అది పెళ్లి చేసుకోకపోతే నేనేం చేయాలి? అది పెళ్లి కాకుండా ఉండిపోవటానికి కారణం ఎవర్రా? నువ్వు. పెళ్ళయిన తర్వాత తమ్ముణ్ణి కూడా తీసుకొస్తానంటే ఎవరు ఒప్పుకుంటారా? అది వెళ్ళిపోతే నువ్వెక్కడ తప్పటడుగు వేసి రోడ్డును పడతావేమోనని నిన్ను కూడా తీసుకొని వస్తానని వాళ్లతో షరతు పెట్టింది. దొంగోణ్ణి ఎవరైనా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటారా అని అందరూ నానా మాటలు అంటుంటే వాళ్ళని బయట